కళ్ళు మూసుకో. ఇప్పుడు పాపమైన తండ్రి చిన్న దేవాన్ని పొందాను కదా తండ్రి 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 దేవ గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకొని పరిశుధాలయానికి ఎంతో ప్రభువైన గొప్ప దేవునికి మీ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ జ్ఞాపకం చేసుకొని ప్రభావ అంగీకరించండి సందేశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను వచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి సహాయించండి చూపించండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవ జ్ఞాపకం చేసుకోండి సహాయించండి పాటలు మీరు తోడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయించండి కథ ద్వారా కూడా వచ్చిన బిడ్డలతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నారు అందరూ చేయకుండా సన్నిధిలో భయం భక్తి పైకి పైకి మోకరించమన్నా దేవానికి ఎంతో నాకు చెల్లించుకుంటున్నాను సమయంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ఇంకా వారిని కూడా తీసుకురామని మీకు వందనాలు చెల్లించుకుంటాం ఏ స్నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి అదే పైకి అయిపోయిన దాకా పైకే మోకరించాలి మన కింద కూర్చోండి చూసారా కదా చూసారు కదా పడుతుంది చెని కట్టుకోతారు మీరు పైకి ప్రార్థన అయిపోయిందాక ఎట్లా ఉండాలి పైకే మొక్కలు పైకే ఉండాలి ఆగిన తర్వాత కింద స్థుతించి పాడగా నమస్కరించాలి దానికి యాక్షన్ లేదా ఫస్ట్ కూర్చొని వాడిన తర్వాత ఒక 2 పాటలు బైబిల్ ఉందా అందరి దగ్గర రావా కథ తీసుకురండి స్థుతులు పాడడం స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు చిన్న సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభును గట్టిగా ఇంకా గట్టిగా పాడరా చదివేట్టుకో మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించుము రారాజును పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు అందరి దగ్గర బైబిల్ ఉందా అందరి దగ్గర బైబిల్ ఉందా బైబిల్ పల్లవాడు బైబిల్ పల్లవాడు శని బైబిల్ పల్లవి బైబిల్ ఎత్తండి బైబిల్ బైబిల్ ఎత్తి పాడాలి బాలే బాలే మాట బాలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువలే మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువలే మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నిల్చుండి స్థుతించి పాడతాను మీకు వచ్చా స్థుతించి పాడదని సరే
బిట్టురా ఏ చిన్న మీకు వచ్చా దించుకోండి వినపడుతున్నా త్వరగా పడాలి చూడాలి ఇక్కడ గొప్పవాడు నా ప్రభు గొప్పవాడు మళ్ళా మళ్ళా అదే పడి గట్టిగా నమస్కరించిన రాజైన యేసుని ఎల్లప్పుడు ఎంత చెప్పినాను ఎట్లు పాడినాను వాడెంపజాలనిది నా ప్రభు గొప్పవాడు నా ప్రభు గొప్పవాడు పిల్లలారా లోబడునండి పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను క్రమమే పాపానికి మూలము అవిధేయతపై అది ఫస్ట్ కాదు పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు చూడాలి పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు ఆదాము హవ్వ వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్యా ఎంతో విచారించెను ఏదెనులో నుండి తోసివేసెను యేసయ్యా ఎంతో విచారించెను ఏదెనులో నుండి తోసివేసెను పిల్లలా దేవుడు ఏం యేసయ్యా ఫోన్ తీసుకొచ్చాడు కింద రిగిపోతుంది అది ఆంటీ అడా జరుగును తీసుకురా జరుగు 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 అయ్యా జరగమాట అంటే లేవాలి లేపి చేతులు కట్టుకుంటాము మాట్లాడ నువ్వు జరుగు జరుగు ముందుకు ఇంకా ఏ జరగట పెన్స కరెక్ట్ పెన్స్ కరెక్ట్
పిల్ల ముందు జరిగా ఫోన్ మీద పడేది తల్లి సరే కూర్చోండి ఇంకా చేతులు కట్టుకుంటాము చేతులు కట్టుకుంటాము మాట్లాడాక ఉంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప మనం ఎవరి స్టోరీ వింటున్నాం వెరీ గుడ్ వీడు చెప్తాను ఏ స్టోరీ వింటున్నారా రామా స్టోరీ చెప్పింది నువ్వే కదా మీరు ఇచ్చాను స్టోరీ సరే నేను అడిగింది చెప్పొద్దు చేయొద్దాలా వాళ్ళు మాత్రమే చెప్పాలి అర్థమైందా లేకపోతే నేను అడిగినప్పుడు చెప్పాలి నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు చెప్పాలి ఎవరి స్టోరీ వింటున్నా ఒకరే చెప్పాలా టామ్ ఏం లేవు టామ్కి ఏం లేవు ఏం లేవు తీసుకులా ఏం లేవు ఇల్లే కదా నిన్న వచ్చినావా సండే ఏం లేవు టామ్కి చెప్పు ఏం లేవు తీసుకెళ్ళా నిన్నే అడిగేది ఏం లేవు ఇల్లేదా నువ్వు స్టోరీ ఇల్లేదా మరి చెప్పు ఏం లేవు టామ్కి ఏం లేవు ఫోన్ పడుతుంది ఏం లేవు చెప్పు ఏం లేవురా సరే కూర్చో ఎవరు లేరు చెప్పు తీసుకున్నా ఎవరు లేరు అమ్మ నాన్న వెరీ గుడ్ డ్రైవర్ చెప్పినాడు ఇంకా ఏం లేదు నువ్వు చెప్పాలి ఒకటి కాళ్ళు లేవు చెప్పినాడు పేరు చెప్పినాడు ఇంకా మమ్మీ డాడీ లేరు ఇంకా ఇంకేం లేదు నువ్వు చెప్పాలి ఏం లేదు పిల్లలు చెప్పినాడు ఏం లేదు ఎందుకడ నీళ్ళు లేవా మోటార్ పెట్టాలి లేదా మరి మోటార్ వేసుకొని నీళ్ళు ఎట్టాలి మోటార్ వేసుకోదా చెప్పాలా ఏం లేదా నువ్వు చెప్పా బైబుల్ విక్కీ నువ్వు వచ్చినావు కదా పైన వారం సండే స్కూల్ నువ్వు సండే స్కూల్ కాదు పైన ఆదివారం వచ్చినావు కదా ఇంకా ఒకటి లేదు ఏం లేదు నువ్వు చెప్పు నువ్వే చెప్పు రాముకి అమ్మ డాడీ లేరు మమ్మీ డాడీ లేరు ఇంకా కాళ్ళు లేవు ఇంకా ఒకటి లేదు ఏంది లేదు చెప్పు బైబిల్ ఇప్పుడు వాడు చెప్పినాడు ఇంకొకటి ఒకటి లేదమ్మా బట్టలు తీసుకెళ్ళా నువ్వు చెప్పు ఏం లేదు ఏం లేదు నువ్వు ఊరికి సూపుడు బొమ్మ ఊరు కదా బొమ్మ నువ్వు ఎందుకు పనికిరావు వినవా నువ్వు ఇంకా వినవా ఇప్పుడు స్టోరీ చెప్తా ఎవరిని అడిగితే వాళ్ళు మళ్ళీ నాకు చెప్పాలి అర్థమైందా మీరు వినాలా చేతులు కట్టుకోవాలని చెప్పిన మీరు బైబిల్ కాళ్ళ మీద పెట్టేది అట్లా బైబిల్ చేయకూడదు చించడము అట్లాంటి ఎంత చేయకూడదు బైబిల్ ఎక్కడ ఉండాలా మీ ఒళ్ళో ఉండాలి మీద పెట్టుకోవాలి బైబిల్ ఇక్కడ చూడాలి తాముకు ఏం లేదంటే ఇల్లు లేదు తనకి ఎవ్వరు కూడా లేరు అర్థమైందా మీకు ఎవరు లేరు ఇక్కడ చూడాలి మీరు ఇంకా చాలు ఎవరు లేరు ఎవరు లేరు మమ్మీ డాడీ లేరు కాళ్ళు లేరు కదా తను చూసుకునడానికి ఎవరు కూడా లేరు కనబడుతుంది ఎవరు కూడా లేరనమాట అయితే ఈ టాము ఎవరి దగ్గర ఉంటూ వచ్చినాడు ఒక
పెద్ద ఆంటీ దగ్గర ఉంటూ వచ్చినాడు అనమాట. ఆమె తనను చేర్చుకుంది, తన ఇంటిలో ఉంచుకుంటూ వచ్చింది అనమాట. తను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడుంటూ వచ్చినాడు? ఆయన ఆ గదిలో ఉంటూ వచ్చినాడు అనమాట. తనను చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అర్థమైందా? తాము చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. అయితే ఎవరు లేరు కదా, తను ఏం చేసేవాడు అంటే తను ఏం చేసేవాడు? జరుగు ఇక్కడ చూడాలి, ఏమో పడుతుంది, ఇద్దరు పడతాయి. చూడాలి, చెప్పాలి, మళ్ళీ అడిగిన దాని స్టోరీ చెప్పే స్టోరీ చెప్పాలి. అయితే ఈ టాముకు ఎవరు లేరు కదా, అనారోగ్య పరిస్థితిలో ఉండి వచ్చినాడు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు తనను ఎవరికి కూడా ప్రేమించేవారు లేదు. అయితే తనకు ఒక ఆశ ఉండేది. ఏం ఆశ ఉండేదంటే బైబిల్ చదవాలని ఆశ ఉండేది. ఏం ఆశ ఉంది? ఏం చదవాలని ఆశ ఉంది? బైబిల్ చదవాలని ఆశ ఉంది. బైబిల్ ఉందా? టామ్ దగ్గర బైబిల్ లేదు. మీ దగ్గర బైబిల్ ఉంది. ఈరోజు ఎంతమంది చదివినారు బైబిల్? ఈరోజు మార్నింగ్ లేవగానే బైబిల్ చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు అంటే మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ లేని వాళ్ళు చేయొద్దండి. దించండి. నాకు బైబిల్ లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. నా దగ్గర బైబిల్ లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. పెంచి నీకు లేదా? లేని వాళ్ళు అందరి దగ్గర ఉంది కదా, ఉందా లేదా? అందరి దగ్గర ఉంది కదా. చిన్న బైబిల్, పెద్ద బైబిల్ ఉందా లేదా? అందరి దగ్గర బైబిల్ ఉంది. కానీ మీరు కొంతమంది చదివినారు. ఏం చేస్తున్నారు? కొంతమంది బైబిల్ని చదివారు. ఈ టాముకైతే బైబిల్ చదవాలని ఆశ. అయితే దాని దగ్గర బైబిల్ లేదు. బైబిల్ కొనుక్కోవడానికి కూడా స్తోమత లేదు. అర్థమైందా? బైబిల్ కొనుక్కోవడానికి స్తోమత లేదనమాట. అయితే టాముకి ఆ బైబిల్ తీసుకోవాలని, బైబిల్ చదువుకోవాలని తనకు ఆశ ఉంది, కానీ బైబిల్ లేదు. ఒకరోజు టాము దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చినాడు. కమ్ముడారు. ఎవరు వచ్చినారు? నా స్నేహితుడు వచ్చినాడు. స్నేహితుడు వచ్చి తనని కలవాలని, తనని చూడాలని ఆ స్నేహితుడు వచ్చినాడు. ఆ స్నేహితుడు వచ్చినప్పుడు తనకి ఏమిస్తున్నాడంటే ఒక నాణ్యము తీసుకొని వచ్చినాడు. ఏం తీసుకొచ్చినాడు? నాణ్యం. డబ్బు. ఎంతో నెలంతా కష్టపడి పనిచేసి ఏం తీసుకొచ్చినాడు? ఇప్పుడు మనం డబ్బు అంటాం, అప్పుడు వాళ్ళు ఏమనే వాళ్ళు? నాణ్యము అనేవాళ్ళు. అర్థమైందా? ఈ నాణ్యం తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తున్నాడంటే టాముకి ఇస్తున్నాడు. ఏమైందిరా? ఆన్ అయిపోతే ఆఫ్ అవుతుంది, ఆన్ అయింది ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేసాను. ఏమంటే అప్పుడు చెప్తాడు, నేను నెలంతా కూడా కష్టపడి ప్రాణాయం ఆగిపోయిందా? అప్పుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నేను కష్టపడి పని చేసి వచ్చి నీకు డబ్బులు ఇస్తే నువ్వేమంటున్నా? ఇక్కడ చూడాలి కదా, నువ్వేమంటున్నా బైబిల్ తీసుకుంటా అంటున్నావా అని చెప్పి కోపడతాను. అంటే నాకు బైబిల్ ముందు కావాలి, నాకు బైబిల్ ఉంటే చాలు అని చెప్తాడు. డేవిడ్ ఎక్కడ చూడాలి? నాకు ముందు బైబిల్ ఉంటే చాలు అంటాడు అనమాట. అని వెనక జరుగు, మీకు బొమ్మ కనపడుతుందా? జరగనక నువ్వు కూడా వెనక జరుగు, ఇంకా వెనక జరగాలి. మందిరా పడుతుంది నీ గేటు, ఇటు కర్ర, ఇక్కడ చూడాలి. సరే కూర్చో, జరగనకే. అప్పుడు అంటాడు, నాకు బైబిల్ కావాలా అనగానే సరే అని చెప్పేసి బైబిల్ తెచ్చిస్తాడనమాట. బైబిల్ ఇవ్వంగానే టామ్కు ఏం కలుగుతుంది? ఎంతో సంతోషం అనమాట. ఎందుకు? తనకు బైబిల్ అంటే చాలా ఇష్టము. అందుకే బైబిల్ తెచ్చి ఇవ్వగానే చాలా సంతోషపడతాం అనమాట. బైబిల్ తీసుకోగానే ఏం చేస్తున్నావు? ఏమి ఇష్టము? ఎవరు తెచ్చిచ్చినారు? నువ్వేం చేస్తున్నాడు? దారం తీసుకొని మీరు ఇక్కడ చూడాలి, శ్రేణి చూడాలి.
అప్పుడు ఆ బైబిల్ తెచ్చివ్వగానే ఇట్లా హత్తుకుంటాడు అనమాట. బైబిల్ని ఏం చేస్తాడు బైబిల్ని ఇక్కడ గుండె మీద పెట్టుకొని హత్తుకుంటాడు. మీరేం చేస్తారు? బైబిల్ని ఏం చేస్తారు? యా, ఎక్కడంటే అక్కడ ఏం చేస్తారు? పడేస్తారు కదా. ఇంకేం చేస్తారు? చింపుతారు వాటిలో పెన్. ఇంకేం చేస్తారు? బైబిల్ని చింపుతారు, ఎటు పడితే అటు పడేస్తూ ఉంటారు. బైబిల్ని చింపడము, పడేయడము, దాన్ని పెన్ను తీసుకొని రాయడము, ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా. మీకేం లేదు, ఏం లేదు. బైబిల్ అంటే ప్రేమ లేదు, బైబిల్ అంటే ఇష్టం లేదు, అవునా కదా కదా. బైబిల్ అంటే ఏం లేదు, మీకు ఇష్టం లేదు. అదే మీకు ఏదైనా మీకు ఇష్టమైనది తినడానికి ఇచ్చినారంటే పడేస్తారా? మీకు ఇష్టమైనది ఏదైనా స్వీట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఈసారి చూసినప్పుడు మీకు ఇద్దరు కొన్నాను. అదే మీకు స్వీట్ మమ్మీ తెచ్చి ఇచ్చిందనుకో, మమ్మీ కానీ డాడీ కానీ చాక్లెట్ కానీ మీకు ఇష్టమైనది 5 స్టార్ తెచ్చినారనుకో, పడేస్తారా? చించేస్తారా? వేస్తారా? ఒకవేళ మంచి బట్టలు తెచ్చారనుకోండి మీకు నచ్చినవి, ఏం చేస్తారు మీరు? వాటిని పడేస్తారా? కట్ చేస్తారా? మరి పెన్నుతో గీసేస్తారు వాటి మీద. ఏం చేస్తారు? జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా. అమ్మో, అరే ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నాడు, కింద కూర్చున్నాడు, రే నా ప్యాంట్ మట్టి అయిందిరా, నా డ్రెస్కి మట్టి అయింది, దులుపుకోరా. ఎందుకు? అది మీకు ఆ డ్రెస్ ఇష్టము కాబట్టి, అర్థమైందా? చాక్లెట్ మీకు ఇష్టం కాబట్టి దాన్ని ఏం చేస్తారు? కింద పడకుండా తింటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు టాముకి ఏమి ఇష్టము? బైబిల్ ఇష్టం కాబట్టి బైబిల్ తీసుకోగానే ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. మనం బైబిల్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. అర్థమైందా? అన్నిటికంటే కూడా మనం దేన్ని ఎక్కువగా ప్రేమించాలి? దేవుడా, దేన్ని ఎక్కువ ప్రేమించాలి? బైబిల్ తీసుకోగానే మనం బైబిల్ని హత్తుకోవాలి. అర్థమైందా? బైబిల్ ఏం చేయాలా? హత్తుకోవాలా. అర్థమైందా? అన్నిటికంటే ఒకవేళ మీ మమ్మీ మీ డాడీ, రే నీకేమి ఇష్టం రా, నీకేం తేవాలి అని అడిగినారనుకో, బైబిల్ లేకపోతే ఏం చేయాలి మీరు? మమ్మీ డాడీ అడిగారనుకోండి, బర్త్డే వచ్చింది, ఏదన్నా వచ్చినప్పుడు నీకేం కావాలని అడిగితే మీరేం అడగాలి? బైబిల్ లేకపోతే బైబిల్ని అడగాలి. అర్థమైందా? అన్నిటికంటే ఏది విలువైనది? బైబిల్ విలువైనది. అందుకే టాము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? బైబిల్ ప్రేమిస్తున్నాడు. తనకు అమ్మ లేదు, నాన్న లేడు, తను ఎవ్వరు చూసేవాళ్ళు లేరు, తనను ప్రేమించేవాళ్ళు లేరు, తనకు మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు, మంచి బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు. తను ఏమడగాలి? డేవిడ్ ఏమడగాలి? తనకి నాన్న ఇవ్వగానే ఏం చేయాలి? నీకు మమ్మీ డాడీ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి చాక్లెట్, బిస్కెట్, మీకు ఏది కావాలో తీసుకుంటారు కదా. టామ్ అయితే ఏమడుగుతున్నాడు? నాకు డబ్బు వచ్చింది, నేను వెళ్ళి ఏం తీసుకుంటా? బైబిల్ తీసుకుంటాను. బైబిల్ తెచ్చుకోగానే ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. అర్థమైందా? బైబిల్ ఏం చేస్తున్నాడు? హత్తుకుంటున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే ఏది శ్రేష్టమైనది? బంగారు కంటే, డబ్బు కంటే, విలువైన ముత్యాల కంటే, ఇంకా ఆస్తుల కంటే, అన్నిటికంటే కూడా బైబిల్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకే తాము ఏం చేస్తున్నాడంటే బైబిల్ని ప్రేమిస్తున్నాడు, బైబిల్ని హత్తుకుంటున్నాడు. బైబిల్ చూడంగానే ఎంతో సంతోషపడుతూ వచ్చినాడు. అర్థమైందా? అందుకే ఏం చేయాలి? మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలా. ఏం చేయాలంట? ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. మనము తాము ఎలాగైతే దేవుని వాక్యాన్ని ప్రేమించినాడో మనం కూడా దేన్ని ప్రేమించాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలా. అర్థమైందా? వాక్యం ఎలాంటిదంటే వాక్యమే నిన్ను బ్రతికించును. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది? దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యము ఎలాంటిదంటే
మన పాదములకు దీపము. దేవుని వాక్యం ఏంటంట? మన పాదములకు దీపం. దేవుని వాక్యం ఇంకేమైందంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఏమంట? జుంటి తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం. అర్థమైందా? అందుకే మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. మీరు కంటి వాక్యం పలకండి. ఇక్కడ చూడాలి, కంటి వాక్యం పలకాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. సరే, ఏం పలకడానికి? ఇక్కడ చూడాలి, ఇక్కడ చూసి మీరు పలకాలి. ఇక్కడ పలకాలి మీరు. పెన్సే మందిరా, నువ్వు చేతులు కింద పెట్టావు అనుకో పడుతుంది. ఇక్కడ వాక్యం పలకాలి. అయిపోయింది ప్రార్థన. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తనలు 119 165. కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనము. మోకరించండి, మోకరించాలి. మోకరించాలి మీరు. ప్రార్థన మోకరించాలి. మళ్ళా మనం ఇప్పుడు అక్కడ పోము. మోకరించండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అని చెప్పినా, మీకు మోకరించమని చెప్పినా. కృపా ప్రేమ గల తండ్రి, దేవాన్ని బంగారు పదాలు బంధాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతిలో మహాగణుడైన పరిశుద్ధమైన దేవుడు ప్రభు, నీకు ఎంతో చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ జ్ఞాపకం చేసుకుని పాడి పాటలు సహాయం నీకు ఎంతో చెల్లించుకుంటున్నాను తండ్రి. కంటి వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తన 19 తండ్రి, నీ ధర్మశాస్త్రంలో ప్రేమించేవారు నెమ్మది కలదని సరించిన ఎంత నెమ్మది కలదని సరించిన మా మాటను ప్రభావం తండ్రి దేవాన్ని నేర్చుకోవడానికి సహాయించండి. చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకోవాలి. దీవెనకరంగా చేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన తాము ఎలాగైతే బైబిల్ ప్రేమించినట్టు ప్రభావం అలాగే చిన్న బిడ్డలు కూడా ప్రభావం నీ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాక్యాన్ని ప్రేమించేవారుగా నా తండ్రి దేవాన్ని వాక్యం చుట్టూ దారుల కంటే మధురమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆనందించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అజనకమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.